సోషల్ మీడియాలో రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా వైరల్ చేస్తున్నటువంటి ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో ఒక వాహనం మీద కూర్చొని పేపర్ చదువుతున్నటువంటి ఈ యువకులు చూపిస్తున్నారు. ఇంత ఖరీదైనటువంటి వాహనంలో వచ్చిన వాళ్ళు రైతుల, వీళ్ళకి సబ్సిడీ అవసరమా అని చెప్పి అందులో ప్రశ్న. రైతు ఉద్యమానికి సంఘీభావం తెలపడం కోసం ఆ రైతు కుటుంబాల బిడ్డలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ మనవాళ్ళు అనేక మంది వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. వాళ్ళు రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొంటారు. వాటిని చూపించి రైతుల్ని, రైతు ఉద్యమాన్ని, అన్నదాతల్ని బ్లేమ్ చేసేదానికి ఇలాంటి వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇదొక ఇమేజ్ ఒకటి చూడండి. అందులో ఏముందంటే నమాజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు రైతులు కారు చూడండి అని చెప్పేసి ఒక వీడియోని, ఒక ఫోటోని వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటో ఎక్కడదని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే అది 2016కు సంబంధించింది అనేది తేలింది. సిక్ అవేర్నెస్ వెబ్సైట్కి సంబంధించినటువంటి దాంట్లోది 2016 ఫోటోని రైతు ఉద్యమం 2020-21లో జరిగినప్పుడు వైరల్ చేసినటువంటి ఫోటోలనే మళ్ళీ ఇప్పుడు 2024లో రైతాంగం ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళ మీద నిందారోపణలు, దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి రాబోయే కాలంలో ఇంకా చాలా వస్తున్నాయి, ఇంకా వస్తాయి కూడా. రైతుల్ని ఖలిస్తానీలని, టెర్రరిస్టులని, హింసకు పాల్పడ్డారని రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా కూడా గతంలో చాలా రకాలైనటువంటి తీసుకొచ్చారు. కాబట్టి ఈ దేశంలో ఎవరు ఉద్యమం చేసినా, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, వాళ్ళ ఎడిటర్లైనా, జర్నలిస్టులైనా, లేకపోతే రైతులైనా, ఎవరైనా సరే వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు, హిందూ మతానికి వ్యతిరేకులు, హిందూ మతాన్ని దెబ్బతీయటం కోసం ఉద్యమం చేస్తున్నారు, హిందూ మతాన్ని దెబ్బతీయటం కోసం సిక్కులు రైతుల పేరుతో ఉద్యమం చేస్తున్నారు. ఇలాంటి పనికిమాలినటువంటి ప్రచారం చేయడం ద్వారా ప్రజల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. కాబట్టి కొంతకాలం కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ ఎల్లకాలం అందరినీ మోసం చేయాలనుకోవటం అనేది సాధ్యం కాని పని. ఈ విషయాన్ని బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు, ఆ తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి.